ఏం కర్రీ ఇది ఇంతకీ? చూద్దామా మరి? బీరకాయ కర్రీ. బీరకాయ కర్రీకి ఇలా చేస్తూ ఉన్న అందులోకి 2 ఆనియన్స్, 2 టమాటోస్, పచ్చిమిర్చి తీసుకున్నా. ప్రాసెస్లోకి వెళ్ళక ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తను బాలశ్రీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే ఇందులోకి పోపు సామానం, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు తీసుకున్నా. పోపు సామానం అంటే పచ్చెనపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలన్నమాట. మినపగుళ్ళు, అలాగే ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే బీరకాయలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి అన్నీ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిపోవాలన్నమాట. సో అందులో వాటర్ అన్నీ బాగా తీసేసి ప్యాన్ హీట్ అవ్వగానే అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నా. ముందుగా పక్కన పెట్టుకున్న పోపు సామానం అన్నీ కలిపి అందులో వేయించేసుకోవాలి. ఇవి ఒక కొంచెం వేగిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసుకోవాలి. సో ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని సో 1 నిమిషం పాటు మనమైతే మూత అయితే పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే కలర్ చేంజ్ అయింది, గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. సో బీరకాయ ముక్కలు మనకి బీరకాయ అంటే కర్రీ అంటే చాలామందికి ఇష్టం. సో ఇదేంటంటే మనం డెలివరీ అయిన తర్వాత పచ్చి పురటాలు అంటారు కదా, సో పురటాలకు కూడా పెడతారనమాట. అంత బాగుంటుంది, అంత మంచిది కూడా బీరకాయ కర్రీ. సో ఈ బీరకాయ కర్రీతో మనం పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టును వేస్ట్ చేయకుండా పొట్టుతో పీచు పదార్థంతో మంచి రెసిపీని మీకు షేర్ చేశాను. పైన లింక్ అయితే ఇస్తాను, చూసేసేయండి. బీరపొట్టుతో ఏం రెసిపీ అబ్బా అనుకుంటున్నారా? చాలా బాగుంటుంది. ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. చాలా బాగుంటుంది, పెసరట్టులాగే ఉంటుంది టేస్ట్. సో ఇక్కడ వచ్చేసి బీరకాయలు ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా బీరకాయలో, ఆ వాటర్ అంతా దగ్గర అయిపోయిన తర్వాత అందులోని కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసుకుని టమాటో బాగా మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం కారం, సాల్ట్ వేసేసుకొని 1 నిమిషం పాటు వేయించేసుకుని మూత పెట్టేసుకుని మనం ఆల్రెడీ అందులో బీరకాయలోంచి వాటర్ వస్తుంది కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది వాటరు. సో ఇలా ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే అలా వదిలేసి తర్వాత చూస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. ఎక్కువ వాటర్ అయితే పడదు, కొంచెం వేస్తే సరిపోతుంది. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను దీనికి రిలేటెడ్ వీడియో పైన ఛానల్ నేమ్ కింద అయితే ఇస్తాను. బీరకాయ పొట్టుతో అట్లు ఎలా చేసుకోవచ్చు ఏంటి అన్నది. నచ్చితే కనుక ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్, సీ యూ.